ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆమెన్. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, నా కోసరము సర్వ సృష్టిని సృష్టించిన దేవుని ప్రేమ, నీకు కావలసిన అవసరతలక్కరలను తీర్చిన ప్రేమ, చివరికి నీకు బదులుగా నాకు బదులుగా విమోచన క్రయధనముగా తన సొంత రక్తమునిచ్చి మనలను కొనియున్న ప్రేమ. కనుక ఇట్టి ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, రక్షకుడు. కనుక ఇటు రక్షణను, పరిశుద్ధాత్మ అభిషేకమును మనకు కలుగచేసి దయచేసి మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక లోకములో నుండి మనలను ఏర్పరచుకొని పరలోక రాజ్య సంబంధులుగా మనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరిచిన దేవుడు. కనుక తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. తన ప్రేమ చేత తన యొక్క ప్రాణమును మన కోసరము ఇచ్చి, అట్టి రక్తము, తాను చిందించిన రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగచేసి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. కనుక ఆయనకు తగిన బిడ్డలుగా మనము జీవించాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, దేవుని యొక్క రక్షణలో మనము ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి నీవు మొరపెట్టగా నేనున్నాను అనును. నీ తల్లిని తండ్రిని నీవు మొరపెట్టినను వారు నీకు సమాధానము చేయరేమో, సమాధానం ఇవ్వరేమో, సహాయము చేయరేమో. నీ బంధుమిత్రులను, అన్నదమ్ములను నీవు సహాయము కోసరము మొరపెట్టగా వారు పలకరు, ఉలకరేమో. కానీ నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును నీవు ఆశ్రయించి, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీకు మొరపెట్టుచున్నానయ్యా అని నీవు ప్రార్థన చేసినప్పుడు, మనవి చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు నేనున్నాను అనేటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే. కనుక నీ అక్కరలు, అవసరతలు, నీ యొక్క ప్రతి విధమైనటువంటి మనవి అంతా కూడా యేసుక్రీస్తుకు నీవు అప్పగించినట్లయితే, మొరపెట్టినట్లయితే, నేనున్నాను, నీకు ఏమి సహాయము చేయవలనని నీవు తలంచి ఉన్నావో అట్టి సహాయము నేను చేస్తానని చేసి నెరవేర్చే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పితరులు ఎందరో నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తుకి, యెహోవా దేవునికి ప్రార్థన చేసినప్పుడు నేనున్నానని వారి మొరను ఆలకించి వారికి సహాయము చేసిన దేవుడు. కేవలము మనకు నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే సహాయము వచ్చును కానీ ఇంకా ఎక్కడ నుండి, ఏ నామము నుండి, ఏ రాయి నుండి, ఏ చెట్టు నుండి కూడా మనకు సహాయము దొరకదు. కనుక నీవు దేవునికి నిజముగా మొరపెట్టినట్లయితే నేనున్నానని నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆమెన్. ఎందుకంటే మనకు ముదిమి వచ్చు వరకు మనలను ఎత్తుకొనువాడు యేసుక్రీస్తే. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొనువాడను నేనే. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ముదిమి వచ్చు వరకు, అనగా ముసలితనము వచ్చేంత వరకు కూడా మనలను ఎత్తుకొనువాడు, ఆలించువాడు, పాలించువాడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన నిన్ను ఎత్తుకొనకపోతే నీవెప్పుడు అపాయము పాలయ్యి మరణించేవారు. ఆయన నిన్ను ఎత్తుకొనపోతే
నీ వ్యాధులు పోయేవి కాదు. ఆయన నిన్ను ఎత్తుకొనపోతే నీవు రక్షించబడే వారవు కాదు. కనుక మనలను మన పిన్న వయస్సు నుండి తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ముదిమి వచ్చేంత వరకు, ముసలితనము వచ్చేంత వరకు కూడా మనలను ఎత్తుకొనివాడు యేసుక్రీస్తు మాత్రమే. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఏ భారము కలిగి ఉన్నా సరే, నీ భారమంతయు కూడా నీ నుండి తొలగించుకొని యేసుక్రీస్తు మీద మోపు. ఆయన నీ భారమును తొలగించి నీకు విశ్రాంతి నిశ్చయముగా కలగజేయబోచున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకరక్షకుడు, సర్వమును సృష్టించిన సృష్టికర్త, సర్వవ్యాప్తి అయిన దేవుడు, సర్వమును విస్తరించిన దేవుడు, గాఢాంధకారపు లోయలలో సంచరించినను అక్కడ ఉన్న దేవుడు, మనకు నిశ్చయముగా రక్షకుడైనటువంటి, ఆత్మాభిషేకము కలుగచేసినటువంటి యేసుక్రీస్తు మన ముదిమి వచ్చేంత వరకు కూడా, ముసలితనము వచ్చేంత వరకు కూడా మనలను ఎత్తుకొనివాడు ఈయనే. ఆమేన్.